యూదులకు సంబంధించిన ఒక గ్రంథం ఉంటుంది, మిష్నా అంటారు దాన్ని, మిష్నా అని. దాంట్లో వాళ్ళు రాసింది ఏంటంటే చేతులను 30 రకాలుగా కడగడం రాశారు. ఎందుకు కడుక్కోవాలంటే చేతులు మనం బయటికి అలా వెళ్ళొస్తాం కదా, బయటికి వెళ్ళొచ్చేప్పుడు గాలిలో అపవిత్రాత్మలు ఉంటాయి. ఆ అపవిత్రాత్మ మనం చేతి మీద కూర్చోంటే మనం చేయి కడుక్కోకుండా తింటే ఆ అపవిత్రాత్మ లోపలికి వెళ్ళిపోతుంది అని నేర్పించారు. అవునా? బైబిల్ అలాగుందా? వాళ్ళు ఇలా చెప్పారు. అలా చేతులు కడుక్కొని భోజనం చేయాలని నేర్పించారు. యేసు చెప్పాడు, నోట్లోకి పోయేటి మనిషిని అపవిత్రపరచు, హృదయంలో నుంచి బయటకు వస్తాయే దురాలోచనలు, అపవిత్రత, కాముకత్వం, వ్యభిచారం, వేశ్యాగమనాలు, దేవదోషం ఉన్నాయే, ఇవి మనిషిని అపవిత్రపరిచే అని చెప్పాడు. ఏదైతే ప్రాముఖ్యమో దాన్ని పక్కన పెట్టి ఏదైతే పనికిరాదో దాన్నే దేవోపదేశంగా బోధించారు. ఈరోజు కూడా అదే బోధిస్తున్నారు. చర్చికి వెళ్ళి వాళ్ళు కూర్చోబెట్టి మనం పాపం చేస్తున్నాం, ఎలా పాపం పోవాలని నేర్పించటంలే. వాళ్ళు మరలా ఆదివారం వచ్చేదానికి జిమ్మికులు, మ్యాజిక్లు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారో అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు.